హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం పుదీనా చట్నీ చేసుకుందాం అండి. పుదీనా పచ్చడి రైస్లోకి తినేటట్టుగా, అంటే ఇడ్లీ, దోశ వీటికి కూడా చాలా బాగుంటుందండి. సో దానికోసం అయితే మనం ముందుగా నేను ఒక 6 పుదీనా కట్టలు తీసుకున్నానండి, ఒక 6. అందులో ఒక టమాటో కూడా వేసుకుందాం అండి. మన ఇష్టం అండి, నచ్చితే వేసుకోవచ్చు టమాటో, లేదంటే పల్లీలు వేసుకుంటే బాగుంటుందండి. పలుకులు వేసి చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పుదీనా చట్నీ. సో నేనైతే టమాటా వేస్ట్ చేస్తానండి. ఇప్పుడు ముందుగా దీన్ని కట్ చేసుకొని ఆకులన్నీ కూడా మనం ఏరుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేద్దామండి. ఇలా మనం అన్నీ కూడా అంటే నచ్చితే ఇక్కడ వరకు కొంచెం తీసుకోవచ్చండి, కాడలు. మరి మనకి ఎక్స్ట్రాగా ఈ మాత్రం కాడల వరకు మనం గోంగూర తుంచుకున్నట్టు తుంచుకోవచ్చండి. ముదురుగా ఉన్న కాడలు అయితే కట్ చేసుకోవచ్చండి వెనకన. ఇలా ముందుగా ఉన్నవంటే లేతగా ఉంటాయి కదండి. సో ఈ కొమ్మల వరకు ఇలా మనం తీసుకోవచ్చు. వెనకున్నవైతే ఇలా ఒక్కొక్కటిగా తీసి ఆకులన్నీ కూడా ఏరేసుకుంటే సరిపోతుందండి. వెనక భాగం అంటే మొదల భాగంలో కొంచెం ముదిరినట్టు ఉంటాయి కదండి, బాగోదు పచ్చడి. అందుకని ఇలా ఆకులన్నీ కూడా ముందు ఇలా లేతగా ఉండి ఇలా విరిచేసుకోవచ్చండి. వెనక భాగం అంతా కూడా ఇలా ఆకులన్నీ తుంచేసుకుంటే మనకి చట్నీ బాగా రుచిగా ఉంటుందండి. కాడలు అనుకోండి కొంచెం అంత టేస్ట్గా అనిపించదు. ఇలా ఓకేనండి, ఇదంతా కూడా ఏరుకున్నాక మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనండి, స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందామండి. పచ్చడికి వేయించుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఒక 1 స్పూన్ అయితే సరిపోద్దండి. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుందాం అండి. కొద్దిగా ఈ మాత్రం జీలకర్ర, ఈ మాత్రం ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకుందాం అండి. తుంచేసి వేసుకుందాం అండి, మళ్ళీ పైన కిందితాయి కదా. ఓకేనండి, పచ్చిమిరపకాయలు వేడుకున్నాయి కదా, ఇప్పుడు నాకు బౌల్లో తీసుకుందామండి. ఓకేనండి, పచ్చిమిరపకాయలు వేగిపోయాయి కదా, వీటిని వేరే బౌల్లో తీసుకుందామండి. తర్వాత కట్ చేసుకుని టమాటో, అలాగే కొద్దిగా అందులోకి కరివేపాకు వేసుకున్నాం. ఓకేనండి, కొద్దిగా కరివేపాకు వేసుకున్నామండి. మనం ఎప్పుడు అప్పుడప్పుడు మిక్సీ పచ్చడి, అప్పుడప్పుడు రోడ్ పచ్చడి చేస్తాం కదండి. అంటే మార్నింగ్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలంటే మరి మిక్సీలోనే చేసుకోవాలండి. రోడ్లో రుబ్బితే టైం సరిపోదు కదండి. సో ఈ రోజు అయితే మనం రోడ్ పచ్చడి చేద్దామండి. వేగిపోయి కదండి, మనం ముందుగా నేను కట్ చేసి కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా వేస్తున్నాను. ఓకేనండి, పుదీనా అంతా వేసుకున్నాం కదా, ఇది ఒక 5 నిమిషాల పాటు వేయించుకుందామండి. ఇది ఒక 5 నిమిషాలు వేగితే మనకి సరిపోతుంది. ఓకేనండి, పుదీనా కూడా వేగిపోయింది కదా. ఓకేనండి, ఇందులోకి పచ్చడిలోకి మాత్రం చింతపండు వేసుకుందామండి. పుదీనా అంతా వేగిపోయింది కదండి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత రోడ్లో వేసి రుబ్బుకోవడమేనండి. ఓకేనండి, రోల్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఓకేనండి, రోల్ అంతా కడిగేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులో వేసి దంచుకుందామండి. కొద్దిగా వెల్లుల్లిపాయ పలుకులు, తర్వాత పచ్చిమిరపకాయలు. రోట్లో వేసి దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి పచ్చడి. అంటే మిక్సీలో కంటే మనం చేత్తో నూరుకున్నది, రుబ్బుకున్నది
చాలా బాగుంటుందండి. ఓకేనండి. మిరపకాయలు నలిగిపోయాయి కదా, మిరపకాయలు నలిగాయి కదా, ఇప్పుడు మనం పుదీనా వేసుకుందామండి. ఈ రోలు చిన్నగా ఉంది కదండి, కొద్ది కొద్దిగా వేసి దంచుకుందామండి. నేను పసుపు వేయలేదండి, గ్రీన్గా కనిపించాలని ఇది పుదీనా గ్రీన్ చట్నీగా చేద్దాం అలాగని పుదీనా గ్రీన్గా కనిపించాలని పసుపు వేయలేదండి ఆయిల్ పుదీనా వేగేటప్పుడు. కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తం అంతా కూడా ఇలాగే దంచుకుందామండి. మనం ఉప్పు కూడా వేయలేదు కదండి, ఇప్పుడు వేసుకుందామండి ఉప్పు. పచ్చడికి సరిపడినంత ఉప్పు అండి. కొంచెం అంటే రోళ్ళు కొంచెం పెద్దగా ఉన్నాయి అనుకోండి, మొత్తం ఒకేసారి వేసి దంచేసుకోవచ్చండి. కొంచెం రోలు చిన్నగా ఉంది కదా, సో కొద్ది కొద్దిగా వేసి దంచుకోవాలండి. ఓకేనండి. నలిగిపోయింది కదండి, ఇంకా మనం రోట్లో ఇంతకన్నా మెత్తగా అంటే రాదు కదండి, ఇది బండ కదా. సో మనం రాయి అనుకోండి, రుబ్బు రాయి అయితే మనకి చాలాసేపు నూరగానే మెత్తగా అయిపోద్దండి. బండ కదండి, కొంచెం నలగడానికి టైం ఎక్కువ పడుతుంది. అదే రుబ్బు రోలు అనుకోండి, రోలు అయితే అది మనకి రుబ్బు రాయి ఉంటుంది కదా, ఆ రాయితో మనకి రుబ్బితే పత్రంతో రుబ్బితే చాలా మెత్తగా అవుతుందండి పచ్చడి అయితే. అలాగే ముదురుగా ఉన్న కాడలు అవి వేసుకోకూడదండి, ముదురుగా ఉన్నవి వేసుకున్నా కూడా కొంచెం పీస్ లాగా ఉంటుంది కదా, లేతగా ఉన్నవి అయితే కట్ చేసి వేసుకోవచ్చు. ఓకేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని తాలింపు వేసుకున్నా సరే వేసుకోకపోయినా సరే మన ఇష్టమేనండి. అన్నీ వేయించుకునేవి కాబట్టి పోపు పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టుకోకపోయినా పర్వాలేదు. నేనైతే కొద్దిగా తాలింపు వేస్తానండి దీనికి. ఓకేనండి, ఒక బౌల్లోకి ఇలా తీసుకుందామండి. ఓకేనండి, దీనికి కొద్దిగా తాలింపు వేసుకుందాం. ఓకేనండి, తాలింపు పెట్టుకుందామండి, పోపు వేసుకుందాం. ఇది మాత్రం కొద్దిగా ఆయిల్ అయితే సరిపోద్దండి. ఇందులోకి మనం కొద్దిగా ఆవాలు వేసుకుందాం అండి. జీలకర్ర వేసుకున్నాం కదా, అవసరం లేదండి. కొద్దిగా ఆవాలు, అలాగే 2 వెల్లుల్లిపాయ పలుకులు, అలాగే ఒక మిర్చి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకండి. మనం జీలకర్ర అది వేసుకున్నాం కాబట్టి వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదండి, కంపల్సరీ అంటే తాలింపులో వేయాల్సిన అవసరం లేదు. ఓకేనండి, దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పచ్చళ్ళలో వేసుకుందాం అండి. ఓకేనండి. ఓకేనండి, మన పుదీనా చట్నీ రెడీ అయిపోయిందండి. టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, రైస్ ఈ మూడింటికి చాలా బాగుంటుందండి. టిఫిన్స్లోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.